నేను దేవుడికి లెక్క చెప్పాలి, ప్రతి విషయాన్ని లెక్క చెప్పాలి అనే భయం గుండెల్లో పెట్టుకొని బతకాలి. ఖచ్చితంగా అడుగుతాడు సార్, డౌట్ లేదు సార్. మాస్టర్ అడుగుతాడు సార్, రేపు పైన ఉన్నాడు సార్, కన్ఫామ్ సార్, కోటింగ్ ఉంటుంది సార్, ప్రతి ఒక్కడికి ఉంటుంది సార్. ఎవరు నన్ను అడిగేది ఎవరు అంటావేమో, పగిలిద్ది సార్, డౌట్ లేదు సార్. ఏముంది సార్, అంత రక్తమాంసాల శరీరమే కదా సార్, ఏ ఒక అవయవం తేడా పడ్డ ఎత్తటమే కదా సార్. పరదేశులము ప్రియులర్, కానీ అక్కడ లెక్క ఉంది సార్. అడుగుతాడు సార్. చూడండి, కావాలంటే వాక్యంలో చూడండి సార్, నోటి మాటను బట్టి లెక్క అడుగుతాడట, క్రియలను బట్టి. హెబ్రీ పత్రికలో రాసుంది, 14వ అధ్యాయం 11వ వచనం చూడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అదండి రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించాలట. లెక్క అప్పగించాలంటే అడుగుతాడా, అడగడా? మనం పోయి నిలబడతాం రేపు, అక్కడ జరిగిద్ది. కూటం అయిపోయినాక కొన్ని రోజులు, కొన్నిసార్లు మీరు వచ్చి నిలబడతారు నా ముందు, ప్రార్థన చేయి అని. అక్కడ ప్రార్థన చేయటం కాదు కానీ, దా అంటాడు, దా నిలబడంటాడు. ఈ లోక న్యాయస్థానం, ఈ లోక జడ్జీలను తప్పించుకోవచ్చు, అక్కడ తప్పించుకోలేవు. ఇక్కడ జడ్జీలకి అక్కడ జడ్జిమెంట్ జరిగిద్ది. స్తోత్రం. ఎవరికి? పొంతి పిలాతుకు తెలుసా జడ్జి ముందు నిలబడ్డాడని? పొంతి పిలాతుకు తెలుసా జడ్జికే తీర్పు తీరుస్తున్నాడని? ఇప్పుడు ఆయన ముందు ఆయన నిలబడ్డాడు. పొంతి పిలాతు అంటాడు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేపిస్తాను తెలుసా అంటాడు పిలాతు. ఇప్పుడు యేసయ్య సంగతి చూడండి. యేసయ్య ఎవరు? తీర్పు తీర్చువాడెవరు? క్రీస్తు యేసే అనుంది రోమపత్రిక 8:34లో. పిలాతుకు తెలియదు జడ్జి ముందే ఉండి జడ్జికే జడ్జిమెంట్ చేస్తున్నాడని. రేపు అక్కడ పళ్ళు రాలుతాయని తెలియదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాలుతాయి? అక్కడ కూర్చునే సుప్రీం ఎవరో తెలిసి కూర్చుంటాడు, చెప్పు లెక్క అంటాడు. నువ్వు ఎక్కడ కవర్ చేయాలని చూసినా మొత్తం స్క్రీన్ మీద కనపడిద్ది. అక్కడ షో చేయడానికి ఉంటుంది, నటన ఆడటానికి ఉంటుంది, నాటకాలు ఆడటానికి ఉంటుంది, అబద్ధాలు చెప్పడానికి ఉంటుంది. మొత్తం ముసుగులన్నీ బయట లాగుతాడు. మర్యాద ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే ఉంటుందే. గుండెల్లో భయము కలిగి బతకాలి. ఒకటిది అన్యాయంగా దోచుకునేటప్పుడు లెక్క చెప్పాలి కదా. ఒకటి కడుపు కొట్టేటప్పుడు లెక్క చెప్పాలి కదా నేను దేవుడికి. ఒకటి వస్తువుని ఆశించేటప్పుడు లెక్క చెప్పాలి కదా దేవుడికి. పడతన్నారులే మాటలని నోరు తెరిచి అన్యాయంగా ఎట్టబడితేట్ట మాట్లాడితే అడుగుతాడు కదా లెక్క అనే గుండెల్లో భయం కలిగి బతకాలి. కొంతమందికి లెక్క ఉండదు, లెక్క లేకుండా బతుకుతూ ఉంటారు, లెక్క లేకుండా మాట్లాడతారు, లెక్క లేకుండా ప్రవర్తిస్తారు. వాళ్ళు సాగుతుంది కదని ఏమి సాగించుకున్నా సాగించుకుంటారు కొన్ని బతుకులు. ఇక్కడ ఉన్నంత వరకు నోరు తెరవడం. ఎవరు? జడ్జి. అక్కడ ఒక్కోడుకు ఆడుంటుంది. అబద్ధాలు మాట్లాడి దారుణాలు చేసి జీవితాలని నాశనం చేసేటువంటి వ్యక్తులు, నిందా ప్రచారాలు చేసే వ్యక్తులు. అదే తప్పు కదా, అది నిజమో కాదో తెలియదు, అన్యాయంగా ఆ బిడ్డ మీద అబాండాలు వేస్తున్నాం, అయ్యో ఒకవేళ అది అబద్ధమైతే మనం నాశనం అవుతాం కదా, మనకు పాపం కదా. ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది. అడుగుతాడు అక్కడ. దీనుల్ని నీ ముందుకు పంపించినప్పుడు నువ్వు చేసినటువంటి త్యాగానికి సంబంధించిన లెక్క. ప్రతిదీ మనల్ని గూర్చి దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉన్నది. చూడు, మత్తయి సువార్త 12:36 చదువు. ఆఖరికి నోరు జారి మాట్లాడే మాట కూడా లెక్క చెప్పాలన్నాడు. విమర్శ దినం ఒకటి ఉన్నది, ఆ దినమందు మనము లెక్క చెప్పాలి.
జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని బతకండి అని చెప్తున్నాడు. నేను మీతో చెప్పునదేమనగా, ఆ, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి హెబ్రీ పత్రిక ఇప్పుడు చదివిన దానిలో ఏమర్థమైంది? మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంది, అడుగుతాడట. అంటే మనందరినీ విమర్శించే రోజు ఒక రోజు ఉంది. సేవకులకు చెప్తాను నేను, పరిశుద్ధుల కష్టం ఒకవేళ మనం తీసుకొని పట్టడన్నా మనం తింటుంటే ఫ్యామిలీకి చెప్తా, దైవజనుడి కుటుంబానికి చెప్తా, నా ఫ్యామిలీకి చెప్పుకుంటా, రే వాళ్ళ కష్టం తింటున్నాం. మనం తినే ముద్ద వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి సంపాదించిన దానిలోంచి ఇదిగో అందులో వేస్తే కొంత దేవునికి వాడి కొంత మనం భుక్తి అన్నం తింటున్నాం. వేరే వ్యాపారాలు లేవు, వేరే పనులు లేవు. ఈ తినే ముద్దకి న్యాయం చేయాలిరా. హల్లెలూయా. తినే అన్నం, ఆ పట్టెడన్నానికి న్యాయం చేయాలి. సంఘానికి వాళ్ళ కోసం కన్నీళ్ళు ఉండాలి, వాళ్ళ కోసం మొర్ర పెట్టాలి, వాళ్ళకి సత్యాన్ని బోధించాలి, వాళ్ళ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్ని చేయగలమో వాళ్ళకి అన్నీ చెయ్యాలి. ఎందుకంటే పట్టెడన్నం దేవుడు పెడుతున్నాడు, కానీ వాళ్ళ కష్టార్జితంలోంచి పెడుతున్నాడు. చేతికి డబ్బు ఉంది, చేతికి రూపాయి వచ్చింది కదా అని ఎట్లా పెడితే అట్లా దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి, అనవసరమైన వాటికి వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి, వాళ్ళు అంత పెట్టారు, వీళ్ళు ఎంత పెట్టారు, మనం కూడా అంత పెట్టాలి. నేను అంటాను, నా బిడ్డల రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రి మగళ్ళు తేడా లేకుండా కష్టపడి ఆ సంపాదించిన దానిలో నుండి నా దేవుడికి అని తీసుకొచ్చి అందులో వేస్తే దాంతో ఈ చక్రం తిప్పుతున్నాం. లెక్క అడగడు రేపు. కాబట్టి అవసరమైన దానికే మనం పెట్టాలి, అనవసరమైన దానికి రూపాయి కూడా పెట్టకూడదు అని ఈ మాట్లాడుతూ ఉంటాను. అందుకే కొన్నిసార్లు పాప వాళ్ళకి చిరాకేసిద్ది నా మీద. ఏదన్నా కదిలిచ్చు, లెక్క చెప్పాలంటాడు. నిజమే, అది నిజం కదా. ఆయన ముందు నిలబడాలి కదా, అదైతే అబద్ధం కాదు కదా. అందుకే గుండెల్లో భయం ఉండాలి కదా, లెక్క చెప్పాలి కదా. ఎట్లా చేస్తావు, ఎట్ట పడితే అట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోరు జారేటప్పుడు, చెయ్యి జారేటప్పుడు, కాలు జారేటప్పుడు, కన్ను జారేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే పోయి నిలబడతాం ఆడ. చూడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ముగిస్తా, మీ సరికి ఎంతవరకే నాకు తెలుసు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక్కళ్ళు కూడా నిద్రపోలా. ఏందో మరి నాకు అర్థం కాలే. ఇది కనీసం 2-3 అన్నా అంటారు కదా. అందరూ ఏదో మంచి హుషారుగా ఉన్నారు. మొత్తానికి లెక్కలు అయ్యేసరికి మొత్తం గుండెలో దడొచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. ఎందుకనగా 2 కొరింథీ 5:10 చదువుతున్నాడు చూడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటాడు, మనమందరము ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం. మారు మనసు పొందయ్యా, మారు మనసు పొందంటే ఒక్కొక్కళ్ళు ఏం మెలికలు తిరుగుతున్నారో. రేపు అడుగుతాడు, ఎందుకు పొందలేదురా అని. బాప్తీసం పొందయ్యా, ఉచిత రక్షణ అయ్యా, ఉచితమయ్యా, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, నీళ్లలో మునుగయ్యా, అయ్యా అయ్యా స్నానం చేసేదే అయ్యా, నీళ్లలో మునుగయ్యా యేసు నామంలో, అయ్యా అయ్యా రాయ్యా, పాపాలన్నీ గడుక్కోయ్యా, జాగ్రత్త పడయ్యా, రేపు నరకం తప్పించుకుంటావయ్యా అని బతిలాడుతుంటే నన్ను మమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు కొంతమంది. ఎవరు తేడా పడతారు రేపు? రేపు ఎవరికి డేంజరు? రేపు అడగడు లెక్క. బాప్తీసం ఎందుకు పొందలేదు నా కుమారుడా అని అడుగుతాడు. అంటే ప్రభువా ఎందుకు పొందలేదంటే పొందుదాం అనుకున్నా కానీ కుదరలేదు నాయన అంట.
ఏదో ఒకటి చెబితే కుదరదు అక్కడ. ఎందుకు కుదరలేదు? ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా నీ ఖాళీయేగా, ఇన్నిసార్లు సెలవులు వచ్చినాయిగా, ఇన్నిసార్లు నేను నా దాసుల్లో నుండి నిన్ను పిలిచాగా అంటే అసలు ఇట్లా అడుగుతావు, ఇది ఒక సన్నివేశం ఉంటుంది అనుకోలేదయ్యా నేను. అవిశ్వాసి. ఎందుకు నమ్మలేదురా? నా గ్రంథంలో రాయించాను కదా, ఎన్నోసార్లు చెప్పాను కదా. తెలియకపోతే అది వేరే సంగతి, తెలిసి తిరస్కరిస్తావా ఓ అనే గద్దింపు ఉంటుంది అక్కడ. మరే మనమంతా మన సొత్తు అయింది, ఆయన మనల్ని సృష్టించింది. నీతిగల న్యాయాధిపతి సింహాసనం ముందు మనం నిలబడాలి. పక్క ఆమెగా పోయిద్దులని ఏదో ఒకటి ఆమె గురించి నిందలు ప్రచారం చేయటం, ఆయన గురించి నిందలు అబద్ధాలు మాట్లాడటం అడుగుతాడు రేపు అక్కడ. ఫలానా వ్యక్తి ఇలా చేసిందని నువ్వు అన్నావు, ఇలా చేశాడని నువ్వు అన్నావు, నువ్వు చూసావా అని అడుగుతాడు. అంటే ప్రభా చూడలేదులే కానీ ఎవరు అంటే అనుకుంటేను విన్నాను. అనుకుంటే విన్నావు, నిర్ధారణ చేసావా మరి? అంటే నిర్ధారణ అంతా మనం అంత చేయలేంగా ప్రభువా. నిర్ధారణ చేయనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. 20 మందికి ఎందుకు చెప్పా? పనికి మాలిందానా? పనికి మాలినోడా? 20 మందికి ఎందుకు చెప్పా? 20 మందికి ఎందుకు చెప్పా? అయ్యమ్మో, నేను ఎంతమందికి చెప్పాను కూడా రాసావా? ఏం ప్రభు 20 మందికా? అంతమందికి చెప్పలేదే, 15 మందికి ఏమని చెప్పాను ప్రభా. అది నిజమో కాదో తెలియకుండా నువ్వు నిర్ధారణ చేసుకోకుండా, అయినా చేసుకుంటే కూడా అది ప్రచారం చేయటం వల్ల ప్రజలకు అనుగూరే మేలేంటి, నీకొచ్చే లాభం ఏంటి అనేది అంచనా వేయకుండా ఒక మనిషిని నలుగురిలో ఆరడిపరిచి వాడు మానసికంగా ఆమె మానసికంగా ఇబ్బంది పడేటట్టు నువ్వు చేసినందుకు ఇది నీకు ఫలం అంటాడు రేపు. ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము కలదు, వాని క్రియలకు జీతం ఇస్తా, జాగ్రత్త అన్నాడు. దేవుడు లేడన్నట్టు బతకవాకండి, కొంపలు అంటుకుపోతాయి. ఉన్నాడు, ఆయన పేరే ఉన్నవాడు, సజీవుడు, సమస్తాన్ని చూస్తున్నవాడు, రాస్తున్నవాడు.